డాడీ? పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత పుట్టావమ్మా. మరి అంతవరకు నేను ఎక్కడున్నాను? చెప్తానమ్మా, చెప్తాను. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. పురుషునిలోకే మొదటొచ్చావు, తల్లిలోని నెలలే ఉంటావు. భూమిపైకి ఎప్పుడో వచ్చావు, నీ పని ఉందని ఇప్పుడే పుట్టావు. ఆదామును దాటి నోవాహును దాటి ఎందరినో దాటి నీవిప్పుడొచ్చావు. నిన్ను కావాలనుకున్నాడు ఎప్పుడో, ఈ జగత్తు పుట్టక ముందే ఎప్పుడో. పని ఉందని దేహాన్ని ఇస్తున్నాడు, పనైపోతే రూపం చెరిపేస్తున్నాడు. దేవునికే పుట్టావు తెలుసుకో, ఎవరెవరి నుండి వచ్చావో చూసుకో. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. ఎవరికి పుట్టాలో రాశాడు, పుడుతుంటే కళ్ళతో చూస్తుంటాడు. స్త్రీగా పుట్టాలని రాశాడు, పురుషుని రూపం నీకని రాశాడు. దావీదెషైకి సొలొమోను దావీదుకి ఎవరికి పుట్టాలో అని రాసేశాడు. నీవు పుట్టినది దేవునిలో ఎప్పుడో, నీ రూపం చెక్కినది అది ఎప్పుడో. పని ఉంటే దేహాన్ని ఇస్తున్నాడు, పని లేదని పసిబిడ్డకు సెలవిస్తున్నాడు. దేవుని పని చెయ్యాలి ఇక్కడే, మరణిస్తే విశ్రాంతి నీకప్పుడే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే.
ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నూతనలోనే. మునుగు తేలారు. మీలో కూడా చాలామంది నూతన సంవత్సరపు వేడుకల్లో మరి ఆనందంగా గడిపారని నాకు తెలుసు. ప్రియులారా, మరి నూతన సంవత్సరము అని అనుకుంటున్న దీని గురించి కొన్ని విశేషమైన సంగతులు దేవుడు లేఖనాల్లో ఏమని రాయించాడో తెలుసుకుందాం. హబక్కూకు గ్రంథంలో రాయబడిన మాటను చదువుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఈ మాటను మనము శ్రద్ధతో ధ్యానం చేద్దాం. ప్రియుల కొత్త సంవత్సరం అని లేదా నూతన సంవత్సరం అని క్యాలెండర్లో ఉన్న తేదీని బట్టి ఉత్సాహపడటానికి లేదా పండుగ జరుపుకోవటానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచం అంతా ఇదే పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరములో డిసెంబర్ 31వ తేదీ గడిచిన వెంటనే 2021 సంవత్సరము జనవరి 1వ తేదీలోనికి అడుగుపెట్టామని చాలా ఆనందపడుతున్నారు. దాన్ని ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు. కానీ భక్తుని ప్రార్థన మాత్రం ఎలా ఉందో తెలుసా? ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నూతనమయ్యే కార్యం ఏంటి?
అదే పాఠం అంటే. ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు ఏ సంవత్సరపు నూతన సంవత్సరము అని అంటే, లేదా ఏ లెక్కల ప్రకారంగా ఇది నూతన సంవత్సరం అంటే, గ్రెగోరీ అనేటువంటి వ్యక్తి, పోప్ గ్రెగోరీ లేదా 13వ పోప్ గ్రెగోరీ 1582వ సంవత్సరంలో గ్రెగోరియన్ క్యాలెండర్ అని తయారు చేశారు. చరిత్ర చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే మనము పండుగ ఎందుకు చేసుకుంటున్నామో తెలియకుండానే గుడ్డిగా పండుగలు చేసుకోవటం అనేది మనుషులకు అలవాటైపోయింది. మనుషుల పారంపర్యాచారములను దేవోపదేశములుగా పాటించటం అన్నది అంత మంచిది కాదు, మన ఆత్మకు అది మంచిది కాదు. అసలు ఎందుకు ఈ సంవత్సరము వస్తుంది, ఈ సంవత్సరము రావటానికి అసలు దీన్ని ఎవరు తయారు చేశారు అని ఆలోచిస్తే, పోప్ గ్రెగోరీ 13 అని అంటారు ఆయన, లేదా 13వ పోప్ గ్రెగోరీ అని ఆయన ఒక క్యాలెండర్ని తయారు చేశాడు. అది జూలియన్ క్యాలెండర్ని ఆధారం చేసుకొని ఆ జూలియన్ క్యాలెండర్లో కొన్ని మార్పులు చేసి దాన్ని తయారు చేశాడు. ఇది 1582 ఆ సంవత్సరంలో తయారు చేశాడు. ఆ క్యాలెండరే దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని ఏదైతే మనం చూస్తున్నాం అవి. ఇది జూలియన్ క్యాలెండర్ నుంచి తీసుకున్న గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు ఇప్పుడు మనం వాడుతున్నది. అంటే ఈరోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం. బాగా జాగ్రత్తగా వినండి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1, 2021. కానీ ప్రపంచంలో ఇది ఒకే క్యాలెండర్ ఉందనుకుంటే పొరపాటు. ఇలాంటి క్యాలెండర్లు చాలానే ఉన్నాయి. అందులో యూదుల క్యాలెండర్ ఒకటి ఉంది. దాన్ని యూదుల చాంద్రమాసముల క్యాలెండర్ అంటారు. ఆ యూదుల క్యాలెండర్లో కూడా సేమ్ మనకున్నట్టుగానే నెలలు ఉంటాయి, కానీ మనవి అవి వేరు. ప్రస్తుతము మనం వాడుతున్నాం అంటే మనవి అంటే నా ఉద్దేశంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఇప్పుడు మనం వాడుతున్నాం కనుక ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ప్రస్తుతం మనం వాడుతున్న ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లో జనవరి నెల యూదుల చాంద్రమాసములతో సరిపోదు. మరి యూదుల మాసాలు ఎలా ఉంటాయి అని అంటే, అందులో మొట్టమొదటిది అబీబు నెల అని వస్తుంది. అక్కడ మనకేమో జనవరి వస్తుంది, కానీ వాళ్ళకి అబీబు. కానీ జనవరి, అబీబు రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. మనకి అబీబు నెల అయితే, క్షమించండి, యూదులకి అబీబు నెల అయితే మనకి ఏముంటుంది ఈ క్యాలెండర్ ఇయర్లో అంటే అప్పుడు మార్చ్, ఏప్రిల్ ఉంటుంది. అంటే మనకు మార్చ్, ఏప్రిల్ టైంలో వాళ్ళకి అబీబు నెల, అది కొత్త సంవత్సరం వాళ్ళకి. వాళ్ళకి రెండో నెల ఉంది, అది జీవన్ అంటారు. వాళ్ళకి కూడా నెలలు ఉన్నాయి, సేమ్ ఇలా 12 ఉన్నాయి. ఆ 12 నెలల్లో ఒకటి సీవాను, తమ్మూజు, ఆబ్, ఏలూలు, తర్వాత ఏతానీము, బూలు, కిస్లేపు, టెబేతు, షెబాటు, ఆదారు, ఇలా ఉంటాయి వాళ్ళ నెలలు ఇవి. వాళ్ళ నెలలు ఎలా స్టార్ట్ అవుతాయి అని అంటే, మనకి మార్చ్, ఏప్రిల్ టైంలో వాళ్ళకి అబీబు నెల వస్తుంది. మనకి ఏప్రిల్, మే టైంలో వాళ్ళకు జీవ్ వస్తుంది. మనకి మే, జూన్ టైంలో వాళ్ళకేమో సివాన్ వస్తుంది. ఇలా వాళ్ళ నెలలు వస్తుంటాయి. వాళ్ళకి లాస్ట్ నెల అదార్ అనేటువంటి నెల ఎప్పుడు వస్తుంది అంటే మన క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి, మార్చ్ టైంలో వస్తుంది. వాళ్ళకి రెండు మిస్ మ్యాచ్ అవుతుంటాయి, మ్యాచ్ అవ్వవు, వేరువేరుగా ఉంటాయి. ఇంకా ఒక విషయం చెప్తాను మీకు. తెలుగు క్యాలెండర్ కూడా ఒకటి ఉంటుంది. తెలుగు క్యాలెండర్లో తెలుగు మాసాలని వినుంటారు మీరు. అందులో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీయాజము, కార్తీకము వినుంటారు కదండి. ఇవన్నీ మీరు చదువుంటాం మనం. ఇవి ఇంకా ఏముంటాయి అందులో, మార్గశీరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అని ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ మాసాలు సేమ్ యూదుల మాసాలాగే ఉంటాయి.
యూదుల మాస క్యాలెండర్ ఎలా ఉంటుందంటే పౌర్ణమి తర్వాత అమావాస్యలను ఆధారం చేసుకొని 15 రోజులు పౌర్ణమి, 15 రోజులు అమావాస్య, 15 రోజులు చంద్రుడు కనబడుతుండటం, 15 రోజులు చంద్రుడు అలా తగ్గిపోవటం, దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళు క్యాలెండర్, అంటే అందుకే దాన్ని చాంద్రమాస క్యాలెండర్ అంటారు యూదుల క్యాలెండర్. తెలుగువారి క్యాలెండర్ కూడా అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ అబీబు నెల యూదులకు వచ్చేటువంటి నెలలాగే చైత్రమాసం వస్తుంది తెలుగువారికి. అబీబు నెల వచ్చినప్పుడు యూదులకి మనకిప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న మార్చ్, ఏప్రిల్ ఎలాగైతే వస్తుందో సేమ్ తెలుగువారు వాడేటువంటి క్యాలెండర్ చైత్రం వచ్చినప్పుడు కూడా మార్చ్, ఏప్రిల్ నెలలు ఉంటుందండి. ఇలా ఉంటాయి. అంటే ఒక సంవత్సరపు క్యాలెండరు మరొక సంవత్సరపు క్యాలెండర్తో మ్యాచ్ అవ్వనప్పుడు తెలుగువారిని అడిగితే వాళ్ళు ఒకప్పుడు కొత్త సంవత్సరం అని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళేమో ఉగాది అంటారు, తెలుసా? అంతే కదా, ఉగాది టైంలో వాళ్ళు కొత్త సంవత్సరం అంటారు. చైత్రమాసం అని వాళ్ళకి కొత్త మాసం, అలాగే నూతన సంవత్సరం అప్పుడు వాళ్ళకి. కానీ అప్పటికి మనం వాడుతున్న క్యాలెండర్లనేమో మార్చ్, ఏప్రిల్ నడుస్తుంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఒక రకమైనటువంటి నూతన సంవత్సరం వస్తుంది. యూదుల ప్రకారంగా ఒక రకమైన, తెలుగు వారిది ఒకటి, ఇలా బెంగాలీ వారిది ఒకటి, ఇలా మన భారతదేశంలోనే ఎన్నో రకరకాల కొత్త సంవత్సరాలు ఉన్నాయి, తెలుసా మీకు? సరే, ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు అన్నావు అనుకో, వాడు అంటాడు ఇప్పుడు కాదు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు, అది మార్చ్ అంటాడు. మరి అప్పుడు ఏం చేద్దాం మరి? అంటే వాళ్ళ మనస్తత్వాలు దెబ్బతీయాలనా, లేదా వాళ్ళు అసలు వాడుతున్నదే తప్పనా ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే, నీకు హ్యాపీ న్యూ ఇయర్ అయినప్పుడు ఇంకొకటికి హ్యాపీ న్యూ ఇయర్ ఉండట్లేదు. చాలా కన్ఫ్యూజన్ ఉందండి దీని మీద. కానీ ఇదేందో మొత్తం మీద తెలియకుండానే ఒక పెద్ద పండగ వాతావరణం అయితే నెలకొంది. 1582కు ముందు ఈ కొత్త సంవత్సరం అనేటువంటిది లేదండి అసలు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లేదు. అప్పుడు ఈ కొత్త సంవత్సరం జనవరి 1 వచ్చేది కాదు. అంటే ఇది మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చిన దాన్నే ఇంత ఆచారంగా తీసుకొని దీన్ని ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, నిజంగా దీన్ని పండగగా ఆచరించాలని బైబిల్లో దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఒక మనిషి ఎవడో వాడికి పుట్టిన ఆలోచనతో ఒక క్యాలెండర్ తయారు చేసి మనకిస్తే దాన్ని ప్రకారంగా మనం వెళ్తూ దాన్ని ఒక పండగలాగా చేసుకోవటము, అందులో డిసెంబర్ 31 రాత్రి 12 గంటల టైంలో అది గతించగానే బాణసంచాలు పేల్చటము, కేకులు కోయటము, హంగామా మామూలుగా ఉంటుంది అంటున్నావు. విపరీతమైన వ్యాపారం. చివరి వారం కూడా చెప్పాను మీకు, పండగ పేరుతో భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి. ఇంత భయంకరమైన పాపాలు జరుగుతున్నప్పుడు, కాలం వృధా అవుతున్నప్పుడు దేవుడు ఏమైనా సంతోషపడే అవకాశం ఉందా? ఈ మొత్తం ఈ కాంటెస్ట్లో ఎక్కడైనా దేవుడు సంతోషపడతాడా? దేవుణ్ణి ఆనందపరిచే కార్యక్రమాలు ఏ మూలనైనా ఎక్కడైనా జరుగుతున్నాయా అసలు? కానీ నిజంగా ఏదో మనకు తెలియకుండానే ఆ జబ్బు అంటిపోయింది, చూసావా? దానికే మనం బాగా విలువిచ్చేస్తున్నాం, చూసావా? నిజంగా ఈ విషయాలు మీరు ఎవరికైనా లోకంలో ఉన్న వాళ్ళకి చెప్పారనుకోండి, మనసు ఒప్పుకోదండి. ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణం కదా. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 అనగానే కోళ్ళు దిగాలి, మేకలు దిగాలి, మాంసం తినాలి, మందు తాగాలి, ఎన్ని రకరకాల పద్ధతులు వచ్చేసాయి. దాంట్లో మీరు ఈ మాటలు చెప్పగానే అసలు పట్టుదలకి ఇష్టం ఉండదు, నచ్చదు. మీరు ఏమని చెప్పండి, అది 1582లో వచ్చిందా మాకు అనవసరం, ఎప్పుడు వచ్చిందా మాకు అనవసరం, మేమైతే పండుగ చేసుకుంటామని అంటారు. నిజంగా మనం పండుగ చేసుకుంటున్నాం కదా, ఈ పండుగ చేసుకోమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అండి? బైబిల్లో ఎక్కడైనా ఈ ఉత్సవ కాలాల గురించి, ఈ అమావాస్యల గురించి, కాలాలు మాసాలు వస్తున్నాయి చూరా, వీటి గురించి పండుగలు చేసుకోమని దేవుడు ఏమైనా చెప్పాడా? ఒకరికేమో ఒక టైంలో వస్తుంది, మరొకరికేమో మరొక టైంలో వస్తుంది. యూదులకు ఒక టైంలో నూతన సంవత్సరం, తెలుగు వారికి ఒక సమయంలో నూతన సంవత్సరం, బెంగాలీ వారికి ఒక సంవత్సరం, ఒక టైంలో నూతన సంవత్సరం, అలా గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్న వారికి మరొక సమయంలో, ఇలా ఇన్ని రకాలుగా వస్తుంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అసలు నూతన సంవత్సరం అన్నది జనవరి 1 అవుతుందా చెప్పండి? ఇప్పుడు ఇంకా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1 వచ్చింది, అంతే. అది నూతన సంవత్సరం అంటున్నాం. దీనికి ప్రత్యేకమైన విలువ అంటే ఏమీ లేదు. మీరు దీన్ని ఏదో గొప్పగా భావించాల్సిన అవసరం ఏమీ
లేదు. అలాగని దీన్ని లైట్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక క్యాలిక్యులేషన్ కొరకు మాత్రం ఉపయోగపడుతుంది అంతే. మన జీవితంలో మరొక సంవత్సరం వస్తుంది, మరొక సంవత్సరం ముగిసిపోయింది అనటకు మాత్రమే గుర్తులకు ఉపయోగపడుతుంది తప్ప మరొకటి కాదు. మనిషి ఏమో లెక్కలు కడుతున్నాడు, కానీ దేవుడేమో లెక్క చూడాలని చూస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదు అది. మనిషి ఏమో లెక్కలు కడుతున్నాడు, ఫలానా సంవత్సరం అని నువ్వు లెక్కలు కడుతున్నావు, కానీ దేవుడేమో లెక్క చూడాలనుకుంటున్నాడు. లెక్క చూడడం అంటే అది చాలా ప్రమాదం. నీ లెక్క చూసేస్తాను ఈరోజు, నీ లెక్క తేల్చేస్తాను ఈరోజు అని ఆయన అంటున్నాడు. ఇది తెలియక మనిషి ఏమో పండుగ చేసుకుంటున్నాడు. అసలు ఈ నూతన సంవత్సరం అని మనం అనుకుంటున్నవి, కానీ కొత్త సంవత్సరం అని రకరకాల పేర్లతో ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి వీటి గురించి లేఖనాలు ఇంకేం చెప్తున్నాయి, ఇంకొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని గనక మనం చూడగలిగితే, ఇదిగో ఒక వ్యక్తి లేదా ఒక ప్రాంతం గురించి చెప్తున్నట్టుగా కనబడుతుంది. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. దావీదు గారి దండు ఒకప్పుడు దిగింది ఆ పట్టణములో అని, ఆ దావీదు గారి దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ అని సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, లెట్ ఇట్ బి, అది జరగని. సంవత్సరం వెంబడి సంవత్సరం వెంబడి సంవత్సరమే కదా వస్తుంది. 365 రోజులు అవగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అలా సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తుంది కదా, ఇది గడవనీయుడి అని పండుగలను క్రమముగా జరగనేడి. ఈ మాట పట్టుకుంటారండి చాలామంది. భలే ఉంది కదా, వాళ్ళకి మంచి బూస్టింగ్ రెఫరెన్స్ అన్నమాట ఇది. అంటే వెనక ముందు ఏం ఆలోచించరు. ఆలోచించకుండా మీరు పండగ అంటున్నారు కదా, పండుగ జరగొద్దు అంటున్నారా? అయితే చూడండి బైబిల్లో ఎంత చక్కగా ఉందో చూడండి అని. పండగలను క్రమముగా జరగనేయుడు అన్నాడా, ఇష్టం వచ్చినట్టుగా ఎవడికి దోచినట్టుగా వాడు చేసుకోండి అని అన్నాడా? ఆ మాట పట్టుకోరు, మళ్ళీ ఆ మాట చూడరు. ఏది క్రమముగా జరగనీయడని చూడరు. పండగలు జరగనీయండి అన్నాడు కదా. పండగలు ఇశ్రాయేలులకు దేవుడు నిజంగానే ఇచ్చాడు కొన్ని. పస్కా పండుగ అని ఉంది, పులియని రొట్టెల పండుగ అని, గుడారాల పండుగ అని, కోతకాలపు పండుగ అని, ఇలా పండుగలు ఉన్నాయి. గుడ్. వాటిని ఏం చేయమన్నాడు? క్రమముగా చేయమంటున్నాడు. ఆ పండుగలను క్రమంగా చేయమన్నాడు. క్రమంగా చేయమన్నాడని చెప్పేసి ఇది నాకు కూడా వర్తిస్తుందని మనము దీన్ని వర్తింపజేసుకోకూడదు. మరి ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. పండుగలను ఆచరించమన్నాడని ఈ మాట చెప్తున్నావు, క్రమంగా బాగుంది. మరి వెంటనే బలులు అర్పించమన్నాడని కూడా ఉంది. మరి మీరు ఎంతమంది బలులు అర్పిస్తున్నారు? బలులు అర్పిస్తున్నారా? అసలు అర్పించడం మన వల్ల అయ్యే పనేనా? ఇక ఉన్న ఆస్తులను అమ్ముకోవటమే సంవత్సరం మొత్తం. సరిపోం, మనం సరిపోమండి. అంటే మనకేదో తోచింది ఒక్క ముక్క పాటించేద్దాం, అందులో మనకు అవసరమైంది చూసుకుందాం అనుకోకూడదండి ఎప్పుడు. దేవుడు చెప్పింది నిజమే, ఆయన మాట మార్చేవాడేం కాదు. పండుగల్ని క్రమంగానే ఆచరించమన్నాడు. కానీ పండుగల్ని క్రమంగా ఆచరించమన్నప్పుడు వాళ్ళు ఆచరించారా? మరి ఆచరించలేదండి. వాళ్ళు ఆచరించకపోగా ఎవరి ఇష్టానుసారంగా వారు పండుగ మొత్తంలో పాపం చేయటం అలవాటు చేసుకునేసరికి సంతాపపడిన దేవుడు, హృదయంలో నొచ్చుకున్న దేవుడు ఏం చేశాడంటే, ఈ పండుగల్ని ఇవన్నీ నేను తీసేస్తానన్నాడండి. ఈ పండుగలు వద్దురా బాబు, ఇది చాలా పాపం జరుగుతుంది ఇందులో, నేనే పెట్టాను, నేను పెట్టిన క్రమాన్ని నేను తీసేస్తాను, క్రమంగా చేయమన్నాను. మీరు క్రమంగా చేయట్లేదు. క్రమం అంటే దేవునికి చాలా ఇష్టం అండి. క్రమం చేయకపోతే అక్రమము చేయువారలారా అంటాడు. అది చాలా ప్రమాదం. ఇంకా క్రమంగా చేయనప్పుడు ఇంకెందుకని తీసేసాడండి. ఆయన పెట్టిన పద్ధతిని అని తీసేశాడు. తీసేస్తానని చెప్పిన సందర్భము కూడా హోషేయ గ్రంథంలో ఉంటుంది చూడండి. అదే ఇశ్రాయేళ్ల గురించి దేవుడు చెప్తూ హోషేయ గ్రంథము 2వ అధ్యాయము, హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమని చెప్పారో చూద్దాం.
మీరు మొదటి నుంచి చదివితే మీకు ఈ గ్రంథము ఎవరి గురించి రాస్తున్నారు ఏంటనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. మొదటి వచనంలో ఎవరి గురించి అని ఉంటుందండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను అని చూడండి. అంటే ఇశ్రాయేలు రాజు, యూదా రాజులు ఎవరెవరు ఉన్నారో ఆ కాంటెక్స్ట్ చెప్పి ఆ టైంలో చెప్తున్నటువంటి మాట ప్రవక్త ద్వారా ఏమని చెప్పిస్తున్నాడు? 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో దాని అంటే ఏదో అనుకోకండి, దాని అని అంటే ఇశ్రాయేలీయుల అని అర్థం. ఆ మొత్తం అయిన పైన అంతా చెప్పుకుంటూ వస్తున్నది ఇశ్రాయేలీల గురించి. దాని అనంటే ఇశ్రాయేలీయుల ఉత్సవ కాలములను, పండగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. అందులో ఉత్సవ కాలాన్ని మాన్పిస్తానన్నాడా? పండుగలను మాన్పిస్తానన్నాడా? పండుగలను మాన్పిస్తాను, మీ ఉత్సవ కాలములను మాన్పిస్తాను, మీ విశ్రాంతి దినములను, నియామక కాలములు అన్నిటి నేను మాన్పించేస్తానని చెప్పాడండి. మాన్పిస్తానన్నాడు కానీ మాన్పించలేదు కదండి అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. మళ్ళీ మాన్పిస్తానన్నాడు, ఇంకా మాన్పించలేదు, ఎప్పుడో మార్పిస్తాడేమో భవిష్యత్తులో అనుకుంటున్నారు. కానీ ఆయన మాన్పించేశాడు. మాన్పించిన వాటి గురించి అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతిలో ఉన్న వారికి చక్కగా బోధ నేర్పి, ఇదిగో దేవుడు పండగలను మాన్పించేశాడయ్యా, ఇప్పుడు మనము పండగలు ఆచరించే కాలంలో లేము, ఉత్సవ కాలంలో మనము లేము, విశ్రాంతి దినములు, అమావాస్యలు ఇవన్నీ ఈ కాలం సంబంధించిన, ఈ సూచనలకు సంబంధించిన ఈ పట్టింపుల్లో మీరు ఉండకూడదు. ఇప్పుడు మనం పండుగ చేసుకునే వాతావరణంలో లేము, మీరు జాగ్రత్త, అది అక్రమం అయిపోతుంది. దేవుడే ఒకప్పుడు పండుగలను క్రమంగా ఆచరించమన్నాడు, ఆచరించకపోయేసరికి అది మాన్పిస్తానన్నాడు, మాన్పించేశాడయ్యా. అది నేను మీకు చెప్పాను, చెప్పిన తర్వాత కూడా ఒకరోజు మీరు విన్నారు, విన్న తర్వాత మళ్ళీ వెంటనే ఆ పాత పద్ధతిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారని బాధపడుతూ వాళ్ళ గురించి గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. జనవరి 1, 2021 నూతన సంవత్సరం అని మీరు ఆచరించుచున్నారు. ఇది న్యూ ఇయర్ అని మీరు ఆచరించుచున్నారు. ఇది ఇలాగండి దీని అర్థం. అంటే సంవత్సరాన్ని మీరు ఆచరిస్తున్నారు. ఆచారము తీసేయండి అన్నాడు. పారంపర్య ఆచారం పక్కన పెట్టండి. మనుషుల పారంపర్యాచారాలు దేవోపదేశాలు కాదు. ఒకప్పుడు దేవుడిచ్చిందే వద్దన్న తర్వాత మనుషులదేముంది? ఇంకా మనుషులాచారం ఏముంది? వద్దు అని అన్నాడు. అంటూ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అందులో భయం ఉందా? పాత పద్ధతిని పాటించటంలో భయం ఉంటుందా? దేవుడు తీసేసిన పద్ధతిని వాడుతుంటే భయం ఉండకపోతే ఏముంటుంది? మరి భయపడాల్సిందే. మరి దేవుడు వద్దన్న పద్ధతిని పాటించకూడదు. ఇంకా దేవుడు వద్దన్నాడంటే ఇక దాని జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళామా అందులో ఏదో ప్రమాదం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా ఇదిగో ఈ పాత పద్ధతులన్నిటినీ నేను మాన్పించేస్తాను. నేనే పెట్టాను ఒకప్పుడు పండుగలను క్రమంగా ఆచరించమన్నాను నిజమే, కానీ నేను మీ పండుగలను మాన్పింతును అని అన్నాను. ఎందుకు మాన్పిస్తున్నానంటే మీరు నేను కోరుకుంటున్నట్టుగా క్రమంగా జరగనివ్వట్లేదు. అందులో అక్రమము చోటు చేసుకుంటుంది, అందులో పాపం ఎక్కువైపోయింది, నా హృదయము నొచ్చుకుంటుంది, నేను సంతాపపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకొరకే ఈ పండుగలన్నిటిని మాన్పిస్తాను. ఇప్పుడు మీకు ఉత్సవ కాలాలంటూ, అమావాస్యలంటూ, నూతన సంవత్సరాలంటూ, ఈ పండుగలంటూ ఏమీ ఉండకూడదు. అవన్నిటి వల్ల మీరు నాకు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలే నాకు దూరం అయితే ఆ పండుగ ఎందుకు? ఇంకా అది పాయింట్. నా పిల్లలు నాకు దగ్గర అవ్వాలనే కదా వీటన్నిటిని నేను పెట్టినప్పుడు, ఆ పెట్టిన పద్ధతి వల్లే మీరు నాకు దూరం అవుతున్నారు అనిపించినప్పుడు ఇంకా నేను ఆ పద్ధతిని ఎందుకు ఉంచాలి? అందుకే పద్ధతిని తీసేశాను అంటున్నాడండి. ఒకప్పుడు పండుగలను క్రమంగా ఆచరించమన్న దేవుడే తీసేశాడని పౌలు గారు, అయ్యా మీరు మళ్ళీ ఆ పద్ధతిలోకి వెళ్తున్నారేంటి? మీ విషయమే నేను పడినటువంటి శ్రమ చాలా శ్రమ పడ్డాను, అలాంటిది నా శ్రమ అంతా వృధా అయిపోతుందని నాకు భయం వేస్తుంది.
చాలామంది అండి రాత్రి 12 వరకు అలా కాచుకొని కూర్చొని అలా ముళ్ళు ఒక్కసారిగా కొత్త సంవత్సరంలోనికి అలా కదలగానే బాణసంచాలు పేల్చి ఒకరికి ఒకరు విషయం చెప్పుకుంటూ ఎంత ఆనందం గడుపుతున్నారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నిజంగా ఇంత ఆనందపడుతున్న మీరు ఈ 365 రోజుల్లో, గడిచిన 365 రోజుల్లో మీరు ఎన్ని దేవుణ్ణి ఆనందపరిచే కార్యక్రమాలు చేశారు? మీరు ఎంతకాలం దేవుని సన్నిధిలో గడిపారు ఈ 365 రోజుల్లో? వారానికి 1 గంట సేపు అది చర్చిలో జస్ట్ వాక్యం వినడానికి వెచ్చించి నువ్వేదో ఘనకార్యం చేసినట్టుగా భావిస్తే ఎలాగా? మహా అయితే సంవత్సరంలో 365 రోజుల్లో వారానికి ఒక గంట, రోజుకి 24 గంటలు ఉంటే మీరు మాత్రం దేవుని కొరకు వెచ్చించింది 1 గంట మాత్రమే. మహా అయితే 2 గంటలు లేదంటే 3 గంటలు. ఒక వారంలో 3 గంటల సమయం వెచ్చించి నేనేదో ఘనకార్యం చేశాను, గొప్ప కార్యం చేశానని మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అది గొప్పనా? ఇంకొక విషయం చెప్పనా, మీరు చేసింది ఏం లేదు అక్కడ, మీరు నేర్చుకున్నారంతే. చాలామంది చర్చికి వెళ్ళామండి, చర్చికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అసలు చర్చికి? స్కూల్కి వెళ్ళానండి గొప్ప చెప్పుకోవడం కాదు. ఎందుకు వెళ్ళావు స్కూల్కి ఎందుకు వెళ్ళావంటే స్కూల్లో నీకు పాఠాలు నేర్చుకోవాల్సింది కనుక స్కూల్కి వెళ్ళావు. యూనివర్సిటీకి వెళ్ళానండి, నేను రోజు కాలేజీకి వెళ్తున్నానంటే ఎందుకు వెళ్తున్నావయ్యా కాలేజీకి? ఎందుకు వెళ్తున్నావంటే నీకేదో ప్రయోజనం ఉంది కాలేజీలో, అక్కడ పాఠాలు నేర్పుతున్నారు కనుక నువ్వు వెళ్తున్నావు. నీ ప్రయోజనానికి వెళ్ళి నేనేదో వెళ్ళానని దాన్ని గొప్పగా చూడమంటావేంటి? అది గొప్ప కాదు. మీరు ఇంట్లోంచి అలా కాడినడకన వెళ్ళి లేదా ప్రయాణాలు చేసి మీ శరీరం అంతా నలిగిపోతుంటే దేవుని పనిలో కరపత్రాలు పంచో, వాక్యం చెప్పో ఆత్మలు రక్షిస్తే అప్పుడు అది దేవుని పని అవుతుంది. ఇవేవి చేయకుండా చక్కగా 365 రోజులు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని 3 పూట్ల చక్కగా భోజనం చేసి వారానికి 1 రోజు గంట చొప్పున నువ్వు చర్చికి వచ్చేసి లేదా దేవుని సన్నిధిలో గడిపి అదే ఘనకార్యం అనుకుంటే ఏం ఘనకార్యం అండి అది? ఇలాంటివి మీ జీవితంలో 50 ఏళ్ళుగా చేసి ఉండుంటారు. 50 ఏళ్ళుగా అదే గంట, వారానికి గంటే. 50 ఏళ్ళుగా మనం చేసింది ఇంతేనా? ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ జీవితంలో మీరు ఒక వ్యక్తికి ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఒక 10 నిమిషాలు దేవుని మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఒక 10 మందిని చేతి వేళ్ల మీద లెక్కెట్టుకొని నేను దేవుని సన్నిధికి ఎంతమందిని నడిపించాను ఇప్పటివరకు, నేను వాక్యం చెప్పి ఎంతమందిని క్రొత్తగా జన్మింప చేయగలిగానని ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకోండి. అది పని అంటే. అవేవి చేయనప్పుడు అసలు ఏం పని చేసినట్టండి? పోనీ ఒక మహాసభ జరుగుతుంది, ఒక దేవుని కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి నీ ఒక సహకారిగా ఉండి ఎప్పుడైనా దేవుని పని చేయగలిగావా? సహకారిగా ఉండి అది కొంతవరకు నువ్వు చేసినట్టు, కొంతవరకు. కానీ ఇవి ఏవి చేయకుండా సంవత్సరం భలే జరిగింది, హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏం హ్యాపీ అండి? ఎవరికి హ్యాపీ చెప్పండి? పోనీ చెయ్యండి, నేను కాదనట్లేదు. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అంటావా? అను. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు కానీ ఎవరికి హ్యాపీ? ఎవరికండి హ్యాపీ? దీనివల్ల ఎవరికి హ్యాపీ చెప్పండి? మీకు హ్యాపీ అనిపిస్తుందేమో, మీరు పాపంలో బ్రతుకుతున్నా మీకు హ్యాపీగానే అనిపిస్తుందేమో, మీరు దేవుని పని చేయకుండా ఉన్నంతకాలం మీకు హ్యాపీగానే అనిపిస్తుందేమో, కానీ మీ వల్ల దేవునికి హ్యాపీగా ఉందా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్న చేసుకోండి. మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్ణయించుకుంటాం కానీ తప్పిపోతుంటాం. దేవుడండి సంవత్సరము గడుస్తూ ఉంది కదా నాయన, సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తుంది చూసావా, ఆ సంవత్సరమును నేను నూతన పరుస్తాను అనలేదండి. సంవత్సరాన్ని నూతన పరుస్తాను అనలేదు దేవుడు. నేను నూతన పరచాలనుకుంటున్న ఉన్నాయి, మీరేమో క్యాలెండర్ను చూస్తున్నారు. అయ్యయ్యో ఏంటి మీ స్థాయి ఎక్కడ అయిపోయింది అని బాధపడుతున్నాడు ఆయన. నా పిల్లలేనా ఇవి చేస్తుంది, నా స్థాయిలో ఆలోచించాల్సిన పిల్లలేనా ఇలా చేస్తుందని బాధపడుతున్నాడండి ఆయన. హబక్కూకు గ్రంథంలో ఆయన అన్నది క్యాలెండర్ని నేను నూతన పరుస్తానని చెప్పలేదు, మీరు పాటిస్తున్న సంవత్సరాన్ని నేను నూతన పరుస్తానని చెప్పలేదు ఆయన. ఏంటి మీరు గమనించారో లేదో ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయం 2వ వచనం చూడండి. ఇప్పుడు
హబక్కు గ్రంథము 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ప్రభువా. ఏంటి ప్రవక్త అయినటువంటి హబక్కు గారు చెప్తున్నారు ఈ మాట. అంటే ప్రార్థన చేస్తున్నారట. ఆయన ప్రార్థనలో ఏమంటున్నాడట? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, తండ్రి నాయన సంవత్సరాలు జరుగుతున్నాయి కదా, మా ముందు సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచండి ప్రభా. అమ్మో, మీ కార్యం వల్ల నేను భయపడుతున్నాను ప్రభా, ఆ కార్యాన్ని నూతనపరచండి అంటున్నాడు. ఏ కార్యము? కార్యాన్ని నూతనపరచమంటున్నాడు కదా. ఏ కార్యము? క్యాలెండర్ని నూతనపరచండి ప్రభు అనట్లేదు. క్యాలెండర్ని నూతనపరచండి ప్రభు అనలేదు. కార్యమును నూతన సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయండి ప్రభా, కొంచెం ఆ సంవత్సరాలు జరుగుచుండగా తెలియజేయండి అని కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రభా, కొంచెం కోపం ఉందా? కోపం ఉన్నా పర్లేదు, ఆ కోపంలోనే కొంచెము ఆ వాత్సల్యాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మీకుంది చూడండి, మీకు వాత్సల్యం ఉంది కదా, ఆ వాత్సల్యాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. భయం వేస్తుంది ప్రభా, మీ కోపం చూస్తే చాలా భయం వేస్తుంది ప్రభా. నేను భయపడుతూనే మీ సన్నిధిలో ఆ వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని మీకు గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి ప్రభాని రిక్వెస్ట్ చేస్తున్నాడండి ప్రార్థనలో, మీ కార్యాన్ని నూతనపరచండి అని. హబక్కూకు గారు చేస్తున్న ప్రార్థన ఇది. హబక్కూకు గారు తండ్రి అయిన దేవునికి, ప్రభువా మీరు చాలా కోపంలో ఉన్నారు, కానీ ఈ కోపములోనే కొంచెము మీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోండి. వాత్సల్యమును మరో మాటలో చెప్పాలంటే ప్రేమ, మీ ఓపిక, మీ దీర్ఘశాంతము, మీ దయాళుత్వము, మీ మంచితనము ప్రభువా, మీ ఓర్పు, మీ సహనము, మీ దీర్ఘశాంతము అవి ఉన్నాయి చూసారా, మీ ప్రేమను చూసారా, అది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మీ కార్యమును నూతనపరచండి ప్రభా, క్యాలెండర్ని కాదు. ఈ మనుషులేమో క్యాలెండర్ని నూతనపరిచే ప్రక్రియలో పడిపోయారు. వాళ్ళు చేస్తున్న ఆలోచన అది సరైంది కాదని అర్థమైపోతుంది. ప్రపంచం అంతా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు, పండగ ఉత్సవం జరుపుకుంటున్నారు. ఒరే నాయన, అది కాదు, నేను మీ పండుగలు నన్ను మాన్పించేస్తానని మాన్పించేశాను. వద్దయ్యా, దాని గురించి కాదు, నేను నూతన పరిచయ కార్యం ఉంటుంది నా భక్తుడైనటువంటి హబక్కూకు అర్థమైంది. చూడండి, ఆయన చెప్తున్నాడు, ప్రభా మీ కార్యము నూతనపరచండి. అంత కోపంలో కూడా మీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మీరు కోపంతో ఉన్నారని నాకు తెలుసు, మీరు కోపంతో ఉన్నారు, కానీ మీ వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు మీ వాత్సల్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ వాత్సల్యము మా మీద చూపేది కనుక అందులో కొంచెం మాకు మేలు జరుగుతుంది, మేము బ్రతికిపోతాం ప్రభా. లేదంటే నాకు చాలా భయం వేస్తుంది. ఒక భక్తుడికి, ఒక ప్రవక్తకే ఇంత భయం వేస్తే అసలు భక్తి కార్యక్రమాలే లేని, యథార్థమైన బ్రతికే లేని, న్యాయవంతుడిగా బ్రతకని మన పరిస్థితి ఏమైపోవాలంటారు? అస్సలు దేవుని పనే చేయని, దేవుని కార్యక్రమాల్లోనే పాల్గొని, దేవుని కొరకు అస్సలు సమయమే వెచ్చించని మనం ఏమైపోవాలో ఒకసారి ఆలోచించండి. ఇది ఒక మంచి సమయం అండి. నిజంగా సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు ద్రాక్ష వంటిదిగా కనబడుతుందంట. కరెక్ట్ టైం కదా, నూతన సంవత్సరం అని ప్రపంచం అంత అనుకుంటుంది కదా, కరెక్ట్. పోనీ అదే సమయంలో ఒకసారి ఆలోచించండి. వేరే టైంలో అయితే ఆలోచించలేమేమో, పోనీ ఇదే సమయంలో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆలోచించండి. నూతన సంవత్సరం అంటున్నాము, అవును కదా, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఏదో మారుతుంది, నెలలు మారుతున్నాయి, వారాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నట్టుగానే ఉంది. మరి దాని వెనకాల నా బ్రతికి ఏమైపోతుంది, ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవద్దండి. నా బ్రతుకులు ఎన్ని మార్పులు వస్తున్నాయి. పోనీ లాస్ట్ ఇయర్ అంతా నేను ఏం మారాను, ఏం మార్చుకోలేకపోయాను, ఇంకా నేను మారాల్సిన ఎన్నున్నాయి అని ఎప్పటికప్పుడు ఒకసారి మనం ఆలోచించుకోకూడదంటారా? పోనీ దాంట్లో ఏమైనా నష్టం ఉంటే వదిలేయండి, దానివల్ల మనకు మేలే కదండి. మన మార్పు వల్ల మనకే మేలు కదా, మన మార్పులో మనకే మేలు ఉంది కదా. మరి ఆలోచిస్తే తప్పేంటి? ఎప్పుడు ఆలోచిస్తాను చెప్పండి? పోనీ మట్టిలోనికి వెళ్ళిన తర్వాత ఆలోచించడానికి అవకాశం లేదు, ఆలోచించినా ప్రయోజనం ఏం లేదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. ఈ బొందులో ప్రాణం ఉండగానే, నువ్వు బ్రతికుండగానే కదా మనం చేయాల్సింది. మీరు ఏ విధంగా తీసుకుంటారో మీ ఇష్టం. ఈరోజు కూడా ఇలాగే నేను సరదాగా గడిపిస్తానన్న, అది మీ చాయిసే, బలవంతం ఏం లేదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే.
మన జీవితంలో ఎన్నో స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాము. మనకు స్వకీయ ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మన స్వకీయ ఆలోచనలు ఎన్నో మనల్ని కూలుస్తుంటాయి. అవన్నీ ఎరిగిన వారే, మీ జీవితంలో ఎన్నో మంచి చెడు అన్ని అనుభవాలు కలిగి ఉన్నవారే. చేదు అనుభవాలు మీకున్నాయి, తీపి జ్ఞాపకాలు మీకున్నాయి. ఇన్ని అనుభవాలు ఉన్న తర్వాత నేను చెప్పే మాట మీకు చిన్నగే అనిపించవచ్చు, కానీ ఇది దేవుడే చెప్పిస్తున్నాడు అనుకుంటే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించండి. ఇదిగో భక్తులకు అర్థమైన విషయం మనకు ఎందుకు తట్టట్లేదు? దేవుడు రాయించిన తర్వాత కూడా మనం ఎందుకు వాటిని ఆలోచించలేకపోతున్నాం? అంటే వినలేకపోయామా, చదవలేకపోయామా? అయితే దేవుడే చెప్పిస్తున్నాడు, నాయనా మీ పండుగలను మాన్పించేస్తాను, వాటిలో పడిపోయి నాకు దూరం అవుతున్నారు మీరు. మీ ఉత్సవ కాలాల్లో పడిపోయి నాకు మీరు చాలా దూరం అయిపోయారు. ఇంకా చాలు, జరిగింది ఇంకా చాలు, నేను ఇంకా అవన్నీ ఆపేస్తున్నానని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అందులోనికి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుంది తెలుసా? కుక్క వాంతికి తిరిగినట్టు ఉంటుంది, పంది ఏమో మళ్ళీ బురదలోనికి వెళ్ళినట్టుగానే ఉంటుందండి. వద్దు వద్దు ప్రియులారా. కుక్క గురించి చెప్తుంటారండి ఎప్పుడు. నవ్వుకోవడానికి కుక్క గురించి చెప్తున్నారు అనుకుంటున్నారేమో. కుక్క బతుకు అంటే అర్థమేంటి తెలుసా అండి? ఒరే నీ బ్రతుకు కుక్క బతికేనారా అంటుంటారు. కుక్క బతుకు అంటే ఏంటో తెలుసా అండి? కుక్క ఒక పొయ్యి ఉందనుకోండి, అప్పటి వరకు మంచిగా వంట వండిన తర్వాత భోజనాలు తినేసి వాళ్ళు ఇంట్లో పడుకుంటే చలికాలంలో పొయ్యి ఉంటుంది చూసారా, అక్కడంతా బూడిద ఉంటుందండి. ఆ బూడిదలో వెళ్ళి పడుకుంటుందండి. ఆ బూడిదలో కొంచెం వేడి కనిపిస్తుంది దానికి, ఆ బూడిదలో మంచిగా పడుకుంటుందండి. ఒళ్ళంతా బూడిద అంటుతుందండి దానికి. ఒళ్ళంతా బూడిదంటిందని బయటకు వస్తుందండి. ఆ బూడిదలోంచి బయటకు వచ్చి ఒళ్ళు దులుపుకుంటుందండి. దులుపుకొని మళ్ళీ ఎప్పుడు ఈ బూడిదలోనికి రాకూడదు అనుకుంటుందండి. చెత్త బూడిద నాకే అంటింది మొత్తం అనుకుంటుందండి. అనుకొని ఎప్పుడు ఇంకా బూడిదలకు రాననుకొని ఆ మురుగు కంపు ఏది ఉంటుందో వీధిలో తిరిగి కూకుంటుంది కదా, అక్కడెక్కడ నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుందండి. మొత్తం ఒళ్ళంతా కడుక్కుంటుందండి. ఇప్పుడు ఫ్రెష్గా అనిపోతుందండి. మొత్తం నిగనిగలాడుతుంటాయి, వెంట్రుకలన్నీ మెరుస్తుంటాయి ఏందని అనుకుంటుంది. అబ్బయ్యా ఈ బ్రతుకు బాగుంది, ఇందులోంచి ఇంక మనము ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ బురద అస్సలే అంటించుకోకూడదు, ఆ బూడిద అస్సలే అంటించుకోకూడదు అనుకుంటుంది. మళ్ళీ సాయంత్రం అవగానే ఏమవుతుంది తెలుసా దానికి? సేమ్ అదే పొయ్యి, అదే బూడిద, మళ్ళీ అదే బూడిదలోనికి వెళ్తుంది. ఆ బూడిదను మొత్తం అంత అంటించుకుంటుంది, రాత్రి అంతా పడుకుంటుంది. అప్పుడు ఏమి గుర్తురావు. మళ్ళీ పొద్దున్న లేవగానే ఈ చెత్త బూడిద మొత్తం అంటింది అనుకుంటుంది, మళ్ళీ దులుపుకుంటుంది, మళ్ళీ వెళ్తుంది. రోజు ఇదే రిపీట్ అవుతుందండి. ఇంకా రోజు ఇదే రిపీట్ అవుతూ ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే కుక్క బతుకు అంటారండి. అదేదో జంతువు గనక అది ఎలా బ్రతికినా సరే అది పాపం కాదు, కానీ దాన్ని చూసైనా అర్థం చేసుకోండి అని మనకు చెప్తున్నాడు. ఎంతసేపు అలాగే అంటించుకుంటూ వెళ్ళటం, ఆ లోకంలోని బురదలోనికి వెళ్ళటం, ఆ లోకంలోని బూడిదలోనికి వెళ్ళిపోవటం, దాన్ని అంటించుకోవటం వద్దు, అందులో పాపం ఉంది అంటున్నాడండి దేవుడు. ఇదిగో హబక్కూకు గారి ప్రార్థన కూడా రాయించాడు. బైబిల్లో 2 ప్రార్థనలు చాలా గొప్పగా అనిపిస్తుంటాయి మనకి. ఆ ప్రార్థనలు దేవుడు ఏకంగా రాయించాడు. ఒకటి మోషే గారి ప్రార్థన, మరొకటి హబక్కూకు గారి ప్రార్థన. చాలామంది ప్రార్థనలు చేశారు, కానీ వీళ్ళ ప్రార్థన లిఖింపబడ్డది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎవరు గుర్తొస్తుందంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలే గుర్తొస్తాయంటే వీళ్ళ ప్రార్థనలకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రవ్వా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచండి ప్రవ్వా అని అడిగాడు. ఏంటి దేవుడు సంవత్సరములు జరుగుతుండగా చేస్తున్న కార్యం ఏంటి? ఆ కార్యమును నూతనపరచమని హబక్కూకు గారు ఎందుకంటున్నారు? అదే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ఆ రోజున్న పరిస్థితులు అవన్నీ మనం అర్థం చేసుకుంటే కానీ హబక్కూకు గారు చేసిన ప్రార్థన మనకు అర్థం కాదు. అన్యజనులలో జరుగునది చూడండి, అలాగే ఆలోచించండి. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును. దేవుడు చెప్పాడండి ఈ మాట. దేవుడు వారికి చెప్పాడు. ఆ మాట హబక్కూకు గారికి గుర్తుంది. దేవుడేదో కార్యము జరిగించబోతున్నాడని. అందుకే 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? ప్రవ్వా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. మీరు ఒక కార్యం చేస్తానన్నారు కదా ప్రవ్వా, ఆ కార్యం నాకు గుర్తుంది. ఆ కార్యం జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో నాకు గుర్తుంది. కనుక మీ కార్యాన్ని నూతనపరచండి. ఆ కార్యం కనుక మీరు జరిగిస్తే నాకు భయం వేస్తుంది అంటున్నాడు. అందులో మీకు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. మీ కోపాన్నంతా మీరు చెప్పారు. మీ కోపముకు మేము తట్టుకోగలమా?
మీ కార్యాన్ని నూతనపరచండి ప్రభా, మీరు కార్యం ఎంతో చేస్తానన్నారు చూసారా, ఆ కార్యము జరిగితే మేము తట్టుకోగలమా, మాకు భయం వేస్తుంది కనుక మీ కార్యాన్ని నూతనపరచండి అని అడుగుతున్నాడండి. అది ఆ మాటలకు అర్థం. దేవుడు ఏదో కార్యం చేస్తానన్నాడట, అదే చెప్తున్నాడు, నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మరు. నేను కార్యం జరిగిస్తానని మీకు చెప్తున్నాను కదా, అలా నేను చెప్పిస్తాను, చెప్పించిన ఆ చెప్పిన వాడి మాటలు మీరు నమ్మరు, వినరు. మీరు వినరు, అసలు నమ్మకయుందురు. ఇంకేం చేస్తారు మీరు? ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఇశ్రాయేలులారా, యూదులారా, మీరు ఆలోచించండి. నేనే ఒక బ్యాచ్ని రేపుతున్నాను. వారెవరు తెలుసా? ఉద్రేకము గల క్రూరులు. వాళ్ళు చాలా క్రూరులు. ఎంత క్రూరులు అంటే వాళ్ళకు జాలి, దయ ఇవేవి ఉండవు. వాళ్ళు ఉద్రేకము గల వాళ్ళు, ఉద్రేకంతో వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, కల్దీయులు అంటున్నాడు. కల్దీయులు అంటే ఎవరండి? ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి ప్రాంతం కల్దీయులు అని అంటే, కల్దీ దేశం అంటే ఇరాక్ దేశం అండి. ఇరాక్ దేశంలో ఉన్న వాళ్ళ గురించి, ఒకప్పటి వాళ్ళ గురించి చెప్పాడు. ఈ కల్దీయులే తర్వాత కాలాల్లో ఏమని కనబడ్డారో తెలుసా? వాళ్ళే బబులోనియులు లేదా బాబిలోనియన్స్ అన్నాడు. కల్దీయులు అంటే ఎవరో కాదు, బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్, నెబోపొలెసర్, బెల్సెసర్, వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి జాలి, దయ ఏముండవు. దేవుడు చెప్పినట్టుగానే చరిత్రలో వాళ్ళు వచ్చారండి. తమవి కాని ఉనికి పట్టులను వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఈ ఇరాకీలకు ఉన్నటువంటి చెడు బుద్ధి వల్ల సద్దాం హుసేన్ అనేటువంటి వాడు ఇరాన్లో ఉన్నటువంటి నూనె బావుల మీద కన్నేసి ఏం చేశాడు తెలుసా? ఆ నూనె బావులను ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఆ నూనె బావులు వాళ్ళ ఉనికి పట్టు. ఎవరికి? ఇరాన్ వాళ్ళకి. ఇరాన్ వాళ్ళ ఉనికి పట్టు మీదకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? తమవి కాని వాటి మీదకి వాళ్ళు వెళ్తారు. ఇప్పటికీ చరిత్రలో అవి చాలా జరుగుతున్నాయి. ఆ రోజు నుంచి అదే బుద్ధి ఉండండి వాళ్ళకి. ఆ రోజు నుంచి అదే బుద్ధి ఉంది వాళ్ళకి, ఈ కల్దీయులకి. తమవి కాని వాటి మీదకి వెళ్తారు. యెరూషలేము వాళ్ళది కాదు, వాళ్ళది కాని యెరూషలేం మీదకి వెళ్తారు. అందులో ఉన్న బంగారం వీళ్ళది కాదు. ఆ బంగారాన్నంతా దోచుకోవటానికి అవసరమైతే ఆ దేవాలయాన్ని పడగొడతారు. ఆ బంగారాన్ని మొత్తం, ఆ యెరూషలేములో ఉన్నటువంటి బంగారు ఉపకరణాలన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించుకోవాలన్నటువంటి దుర్బుద్ధి గలటువంటి క్రూరులు, మూర్ఖులైనటువంటి వాళ్ళు వస్తారు. నేనే వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు? ఇదిగో రేపుచున్నానంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు చేసిన పాపాల లాంటివి, యూదులు చేసినటువంటి తప్పిదాల లాంటివి. చెప్పిన మాట వినలేదు, క్రమంగా నడుచుకోమన్నాడు, నడవలేదు. నేను చెప్పినవి మీరు క్రమంగా నడుచుకోలేదు. అందులో ఒకటి పండగలను కూడా క్రమంగా చేయమన్నాను, మీరు చెయ్యలేదు. మీరు ఎంత చెప్పినా వద్దన్నా మీరేం చేస్తున్నారు? నాకు వ్యతిరేకంగానే నా మీదే తిరుగుబడుతున్నారు, నన్నే విసర్జించేశారు, నా మాటలు లెక్క చేయట్లేదు. పెందల కడనే నేను నా ప్రవక్తలను పంపిస్తున్నాను, నా సేవకులను పంపిస్తున్నాను, వాళ్ళ ద్వారా ఎన్నో మాటలు చెప్పించాను. మీరు వింటున్నారా? వినలేదు. ఎన్ని మాటలు చెప్పినా విన్నప్పుడు ఏం చేయాలి? తండ్రి ఎలాగైతే ఇంట్లో బెత్తం తీసుకొని బిడ్డను దండిస్తాడో, పరలోకమందున్న తండ్రి కూడా బెత్తం తీసుకున్నాడు, దండించటం స్టార్ట్ చేశాడు. అందుకే నేను వాళ్ళకి అప్పగించబోతున్నాను. ఈ అప్పగించటము క్రూరులకు అప్పగిస్తాడనగానే హబక్కు గారికి భయం వేస్తుంది. ప్రభువా, భయం వేస్తుంది ప్రభువా, మీ కోపాన్ని చూస్తే భయం వేస్తుంది, మీరు చెప్పిన మాటలు వింటుంటే భయం వేస్తుంది. మీ కార్యాన్ని కొంచెం నూతన మరచండి ప్రభువా, ఆ కార్యాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అందులో ఎన్నో ఉన్నాయి, ఇంకేమేమి ఉన్నాయట? వారు ఘోరమైన, 7వ వచనం, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటాడు. వెళ్ళి అడగడానికి ఎవడికి ధైర్యం సరిపోదు. ఇచ్చ వచ్చినట్టు అంటే ఇష్టం వచ్చినట్టుగా, వాడికి ఏది దోస్తే అదే. పిచ్చోడి చేతిలో రాయి అంటారు చూసాడా, అలాంటిదన్నమాట. వాడు ఆ శాసనం చేస్తాడు, ఆ శాసనానికి ఎదురు చెప్పేవాడు ఎవడుండడు. వాడు ఒక ప్రతిమ పెట్టించాడు అనుకో, ఆ ప్రతిమకి ప్రతి ఒక్కరు నమస్కారం చేయాలి, మీకంటూ దేవుళ్ళు అంటే ఎవడు ఉండకూడదు, ఈ దేవుణ్ణే, ఇదిగో ఈయననే పూజించాలనగానే నోరు మూసుకొని ప్రతి ఒక్కడు చేయాల్సిందే. అలా ఉందన్నమాట వాడి శాసనం. పిచ్చి శాసనాలు అన్నమాట వాళ్ళు. ఎవరైనా తప్పు చేస్తే సింహపు గుహలోకి వేసేస్తాడు. అయ్యో, సింహపు గుహలోకి వేస్తున్నారు ఏంటండి, అదేం తప్పు? మహా అయితే 1 సంవత్సరం జైలు శిక్ష పెట్టండి, 2 ఏళ్ళు జైలు శిక్ష పెట్టండి అంటే పట్టించుకోడాడు.
ఇచ్చ వచ్చినట్టు చేస్తాడు. ఇంకేం చేస్తాడట? వారి గుర్రములు చిరత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వచ్చేస్తారట. పరుగులెత్తి వస్తారు. ఇంకేం చెప్తున్నాడు? వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు ఒత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. ఇక్కడ చెప్పాడో లేదో ప్రవచనము, అలాగే ఇర్మియా గారి ద్వారా చెప్పిన ప్రవచనాలను ఆధారం చేసుకుంటే ఏమైందో తెలుసా? 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయారు. అంటే అంతకుముందే ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలలోని 10 గోత్రాలు వెళ్ళిపోయారు అష్షూరు చెరలోనికి. ఈ మాటలు రాసిన తర్వాత యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. మొత్తం కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోయారు. మొదటి దశ, రెండవ దశ, మూడో దశ. ఈ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. వాళ్ళున్న ప్రాంతంలోని నీరు తాగే పరిస్థితి ఉండదు. వాళ్ళున్న ప్రాంతంలో తీసుకునే ఆహార పదార్థాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఇది మాదే సొంత ప్రాంతం అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇంకా ఏదో ఊడిగం చేయాలి పరాయి దేశంలోకి వెళ్ళి. వాడు ఏది చెప్తే అదే శాసనం. అప్పుడు వాడి కింద పని చేయాలి. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈ యూదులు వెళ్ళిపోబోతున్నారని దేవుడు ముందుగానే చెప్పాడండి. చెప్పినట్టుగా చేశాడు. ఇవి హబ్బక్కుకు గారి గుర్తొచ్చి, ప్రభువా మీ కార్యాన్ని నూతనపరచండి ప్రభువా, దీనివల్ల మేము భయంకరంగా బాధలోకి వెళ్ళిపోతున్నాము. మీరు కోపాన్ని ఒక్కసారి తగ్గించుకోండి, మీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగని మొత్తం కోపం ఆపేయండి అనట్లేదు. కోపించుతూనే వీళ్ళు కోపం తెచ్చుకుంటూనే అందులో కొంచెం మా మీద వాత్సల్యం చూపించండి. అలాగని నేనెవరిని ప్రభా మీరు కోపగించుకోవద్దు అనడానికి? నేను ఎలాంటి వాడను? ఒక మట్టి కుండ లాంటి వాడిని. నేను ఒక మట్టి కుండ లాంటి వాడిని కదా. సారె మీద ఉన్నటువంటి మట్టిని ఎలాగైతే కుమ్మరి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడో, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మమ్మల్ని చేశారు. అలాగని అది అన్యాయం అని నేనైతే అనట్లేదు ప్రభువా. సారె మీద ఉన్నటువంటి కుండని ఒక కుమ్మరి ఎలాగైతే తన ఇష్టం వచ్చినట్టుగా ఎలాగైతే తయారు చేస్తారో అలా మీరు మమ్మల్ని తయారు చేశారు. మేము ఒక కుండ వంటి వారం. మీ కోపం వస్తే మేమే పగిలేది. మీకు కోపం వచ్చిందంటే మేము పగలాల్సిందే. అలాంటిది కొంచెం మీ కార్యం చేస్తానన్నారు కదా, ఈ కార్యాల్లో ఎంతో భయంకరమైన ఉన్నాయి. అది నూతనపరచండి ప్రభువా. కొంచెము ఆ క్రూరులకు అప్పగిస్తానన్నారు కదా ప్రభా, ఆ క్రూరులు వస్తానన్నారు కదా, అందులోంచి ఈ కోపంలో ఏమైనా మా మీద వాత్సల్యత చూపండి అని. నిజంగా ఈ మాటలు చదువుతుంటే నాకేం గుర్తొచ్చింది తెలుసండి? 2020 సంవత్సరం దేవుడి కోపం మండిందండి ప్రపంచ దేశాల మీద. అప్పుడప్పుడు వినేవాళ్ళము, పలానా అమెరికాలో తుఫాన్ వచ్చేసింది, పలానా జపాన్లో సునామీ వచ్చేసింది, పలానా ఇండోనేషియా ప్రాంతంలో ఏదో వర్షాలు కురిశాయి, ఇలాంటివి వింటునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ప్రపంచమంతా బిక్కుమంటూ కరోనా భయంతో ఇప్పటికీ మనం మాస్క్ వేసుకొని ఎందుకు కూర్చుంటున్నాం తెలుసా? అదే భయం. ఇప్పటికీ ప్రపంచమంతా బిక్కుమంటూనే బ్రతుకుతుంది. అమెరికా లాంటి దేశాల్లో రోజుకి 2 లక్షలకు పైచులకి ఇంకా వస్తూనే ఉన్నాయి కేసులు తెలుసా? బ్రిటన్ లాంటి దేశాల్లో విరుచుకు పడుతూనే ఉంది ఇంకా ఈ వైరస్. దేవుని కోపం ఇంకా చల్లారలేదు. అలాగే ఉంది చూసారా? ఇలాంటి సందర్భంలో మనందరం చేయాల్సింది ఏంటి తెలుసా? మీరేదో పండుగ చేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ నాకేమనిపించిందంటే సంఘం అంతటి ముందు ఈ మాట చెప్తే కరెక్ట్గా అందరు పాటిస్తే ఎంత బాగుంటుంది అనిపించిందండి. ఒక హబ్బక్కు గారు చేసినట్టుగా, ప్రభువా మీరు కోపించుచూనే మీ వాత్సల్యమును మా మీద చూపించండి అని ప్రార్థన చేయండి. మీరు కోపించుచూనే మీ వాత్సల్యాన్ని మా మీద చూపించండి. భక్తులు మనకు రూట్ నేర్పించారు ఎలా ప్రార్థన చేయాలో. అలాగని మీ కోపాన్ని తగ్గేయండి అంటే నువ్వెవడు మధ్యలో నీ మీద పడితే? ఇంట్లో నాన్న కొడుతుంటాడండి, అటు చెల్లికి పడుతుంటుంది, అక్కకు పడుతుంటుంది, తమ్మునికి పడుతుంటుంది, అందరికి పడుతుంటే అటు మమ్మీ వస్తుంది, ఊరుకుంటే అంటే మమ్మీ కూడా పడుతుందండి. అంటే అక్కడ అడ్డం పోవాల్సింది అక్కడ కాదు, అలా వెళ్ళకూడదు అన్నమాట. ఎవరు అడ్డొస్తే అలా పడుతుంటాయి అక్కడ. అందుకే ఈ కోపంలో దేవుడు ఉన్నప్పుడు, ప్రభా ఏంటి ప్రభా మరి టూ మచ్ ప్రభా, 1 year అయిపోయింది ఇంకొదలరా ప్రభా అంటే ఇంకొంటుందండి. డైరెక్ట్ అటు నుంచి ఇటు వచ్చేస్తే ఏం తట్టుకోగలమండి? ప్రభా మీ కోపం ఎవరి మీద అవుతుందో మీరు చూపించండి, కానీ మీ వాత్సల్యమును కూడా చూపించండి. కొంచెం
మీ వాత్సల్యమును కూడా మా మీద చూపించండి అని అడగగలిగినప్పుడు నిజంగా ఆయన ఏమైనా వాత్సల్యం చూపిస్తాడేమో. చూపించాడు కనుకనే ఇదిగో ఒక 7-8 నెలలు మనం కనీసం ఆరాధన చేసుకోవడానికి కూర్చోలేని మనం ఇప్పుడు కూర్చోగలుగుతున్నామంటే దేవుడు వాత్సల్యమును చూపాడు. ఇంకా 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 ప్రపంచంలోని పరిస్థితులు నిజంగా మొత్తం ఆ భయం అంతా పోవాలని అంటే ఇంకా కొంచెం ఉందేమైన కోపం, ఆ కోపాన్ని కూడా తగ్గించడానికి అడగండి. ఈ సంవత్సరంలో మనం అడిగితే ఈ సంవత్సరం అంతా ఎంచక్కగా మూతిగా మాస్క్ తీసేసి దేవుని పని చేసుకునే అవకాశం ఇస్తాడేమో. ఏంటి నిజంగా ఇది దేవుని కోపం. ఇది అర్థం చేసుకోవాలి మనం, భక్తులుగా అర్థం చేసుకోవాలి. ఒక హబక్కూకు గారు అర్థం చేసుకున్నారు. ప్రభువా, కోపించుచూనే సంవత్సరములు జరుగుచుండగా కోపించుచూనే మీ వాత్సల్యమును మా మీద చూపించండి, మీ వాత్సల్యమును చూపించండి. ఒకసారి ఆ వాత్సల్యం మీకుంది చూడండి, అది జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభువా, ఇంతకుముందు చరిత్రలో మీరు ఎంత వాత్సల్యాన్ని చూపించారో, ఎక్కడెక్కడ వాత్సల్యాన్ని చూపించారో ప్రభు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి అని అంటే అవును రైట్ అని జ్ఞాపకం తెచ్చుకుంటాడేమో దేవుడు. ఈ కార్యాలు నూతనపరచమని అడుగుతున్నాడండి హబక్కూకు గారు. ప్రభువా, నీ కార్యము నూతనపరచండి. చాలా భయం వేస్తుంది ప్రభువా. 2020 సంవత్సరాన్ని చూస్తే చాలా భయం వేసింది. నిజంగా 2020 సంవత్సరం నాకు భయం వేయలేదన్న వాళ్ళు ఎవరైనా చేయతండి చూద్దాం. 2020 సంవత్సరం అసలు నాకు భయమే లేదండి, నేను చాలా బలాదురుగా తిరిగాను, పాపిగా ఘోరమైన పాపిగా తిరిగాను అని అంటారు ఎవరైనా? ఎంత పాపి అయినా, ఎంతటి వాడైనా, ఎంత డబ్బున్నవాడైనా, కూటికి గతి లేనివాడైనా బిక్కుమంటూ బ్రతికారండి. భయపడ్డారు కదండి, అందరూ భయపడ్డారు. అంటే ఎవరినైనా భయపెట్టేది దేవుడే, ఎంతటి వాడినైనా భయపెట్టేది దేవుడే. ప్రవక్త లాంటి వాడే భయపడుతున్నాడు. ప్రభువా, నీ కార్యమును నూతనపరచండి. మీరు చెప్పింది చేస్తారని నాకు తెలుసు, ఆ కార్యం వస్తుందంటేనే భయం వేస్తుంది ప్రభువా. మళ్ళీ కరోనా లాంటిది విజృంభిస్తుందంటేనే భయం వేస్తుంది. ఈరోజేమో కరోనా భయపెట్టింది, నెక్స్ట్ అదే వస్తుంది అనుకుంటున్నారు కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఇదే భయం ఉండదు, ఇంకా నెక్స్ట్ టైం ఇంతకంటే భయంకరమైనది వస్తుంది. ఒకప్పుడు స్వైన్ ఫ్లూ అంటే భయం, ఒకప్పుడు బర్డ్ ఫ్లూ అంటే భయం, ఒకప్పుడు ఎబోలా అంటే భయం, ఒకప్పుడు ఎయిడ్స్ అంటే భయం. మళ్ళీ అదే భయం ఉండదండి, కొత్త రకమైనది తెస్తాడైనా. నీ కార్యమును నూతనపరచుము అని ఆయన ఎందుకంటున్నాడంటే ఆ భయంలో నుంచి కొంచెం వెసులుబాటు, మీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు అని అంటున్నాడంటే అందులో నుంచి కొంచెం మన మీదేమైనా జాలి కుమ్మరిస్తాడేమోనని ఆ కుమ్మరించమని అడుగుతున్నాడండి. దేవుడు కార్యము నూతన పరిచాడా? మరి నూతన పరిచాడా అని అంటే నిజంగండి భక్తులు చేసిన ప్రార్థన దేవుడు వింటాడండి. ఎందుకంటే యోహాను సువార్త 9:31 ఏమని చెప్పాడండి? యోహాను సువార్త 9:31 చూడండి. యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించిన భక్తులు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు గనక ఆ చిత్తాన్ని నెరవేర్చే భక్తులు ఒకవేళ ప్రార్థిస్తే వాళ్ళ మనవి వింటాడట. మరి హబక్కూకు గారు ప్రభువా మీ కార్యమును నూతనపరచమని అడిగినప్పుడు ఆయన వినడా? ఆయన దేవుని తన కార్యాన్ని ఎలా నూతనపరిచాడో ఒక్క విషయం ఈరోజు చెప్తాను. దేవుని చిత్తం అయితే దీని తర్వాత భాగం నెక్స్ట్ వీక్ చెప్తాను. దేవుడు తన కార్యాన్ని ఎలా నూతనపరిచాడో మీరు చూడండి. ఇప్పుడు దేవుడు తన కార్యాన్ని నూతనపరిచేటువంటి క్రమం ఎలా ఉందో చాలామందికి తెలియక క్యాలెండర్ అనుకుంటున్నారు. ఆయన కార్యం ఉంటుందట. ఏంటి తెలుసు? అది నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఈ ఆజ్ఞలు అంటున్నాడు. వాటిని ఏ ఆజ్ఞలు అంటాం మనము? వాటినే 10 ఆజ్ఞలు అంటాం. తర్వాత మనం చదువుతుంటే మీకు అన్ని ఆజ్ఞలు కనబడతాయి. 12వ వచనం నుంచి చూడండి. 12వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు
నీ తల్లిని తండ్రిని సన్మానించము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను దాసినైనను అతని ఎద్దునైన ఇవేవి కూడా మీరు ఆశించకూడదు అని చెప్పుకుంటూ వస్తాడు. 4వ వచనంలో కూడా ఒకటి చెప్పాడు. ఏమని? 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్పని వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. 4వ వచనంలో, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇవన్నీ ఏంటి? ఆజ్ఞలు. ఏమంటారు వీటిని? ఆజ్ఞలు. మనం బాగా మాట్లాడుకునే మాట, ఇశ్రాయేలులకు దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు అంటారు వాటిని? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అంటాను, చూసారా? 10 ఆజ్ఞలు కదా. ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలులు క్రమంగా పాటించేవాళ్ళు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని చక్కగా పాటించేవారు. 10 ఆజ్ఞలు కాస్త యేసుక్రీస్తు వారి కాలం నాటికి హబ్బక్కుకు గారు చేసిన ప్రార్థన తదనంతరం ప్రభువాని కార్యమును నూతనపరచుమని దేవుణ్ణి అడిగినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకున్న దేవుడు, మీరు కోపించుచూనే మీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా అని చెప్పిన హబ్బక్కుకు గారి మాటలను ఆధారం చేసుకొని ఆలోచిస్తుంటే, ఒకప్పుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కాస్త తర్వాత యేసుక్రీస్తు వారి కాలం నాటికి వచ్చేసరికి ఎలా సవరణ చేయబడుతున్నాయో మనం చూస్తే మార్క్స్ వార్తలో ఉంటుంది చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు అప్పుడు, నన్ను ఎలా సత్పురుషుడు అంటున్నావయ్యా, దేవుడు ఒక్కడే కానీ ఎవరు సత్పురుషుడు కాదని చెప్పగానే 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా. ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి? కౌంట్ చేయండి చూద్దాం. 6 వచ్చేయంటండి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. అక్కడ 10 ఆజ్ఞలు ఇస్తే యేసుక్రీస్తు వారు ఎన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నారు? మీరు నోట్స్ రాసుకునే వాళ్ళైతే నోట్స్ రాసుకోనండి. మత్తయి సువార్తలో కూడా ఇదే సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వరకు మీరు ఇంటికి వెళ్ళి క్రాస్ చెక్ చేసినా అక్కడ కూడా ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? అక్కడ కూడా 6. ఏంటి, ఒకప్పుడేమో 10 ఆజ్ఞలు ఇచ్చి తర్వాత 6 ఆజ్ఞలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడండి యేసుక్రీస్తు వారు? 6 ఆజ్ఞల్ని ఎందుకు జ్ఞాపకం చేశాడంటే 10 కాస్త ఏమయ్యాయి అన్నమాట? 6గా సవరించబడ్డాయి. 6గా సవరణ జరుగుతున్నట్టుగా ఉంది. ఏంటి, రాజ్యాంగాన్ని రాశారనుకోండి, ఆ రాజ్యాంగం ఎప్పుడు అలాగే ఉంటుందా? ఏ దేశ రాజ్యాంగాన్ని చూసినా ఆ రాజ్యాంగంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఏం చేస్తారు? సవరణ చేస్తారు. ఆజ్ఞ, కట్టడ, శాసనాన్ని కూడా దేవుడు జారీ చేసినప్పుడు ఆ శాసనము సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అమలులో ఉందా లేదా? ఉంది. నేను మీతో చెప్పున్నదేమనగా అంటుంటాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు నేను మీతో చెప్పున్నదేమనగా అంటుంటాడు? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా పలానా, మోషే చెప్పినది ఇది అంటూ, అది కాదు, ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా అంటుంటాడు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు సువార్తలు ఎక్కువగా ఇలాంటి పదాలు వస్తుంటాయి. నేను మీతో చెప్పున్నదేమనగాని ఎందుకు అంటున్నాడంటే, ఒకప్పుడు మోషే చెప్పింది పలానా, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకే. ఒకప్పుడు మోషే గారు ఇచ్చిన ఆజ్ఞ ఇది, ఇదిగో మళ్ళీ నేను దాన్ని చెబుతున్నానంటే దాన్ని రివైజ్ చేస్తున్నాను, దాన్ని డెవలప్ చేసి చెప్తున్నాడు అనమాట. సవరణ ఎప్పుడు కూడా డెవలప్ చేసి ఉంటుందండి. అప్డేట్ అంటారు దాన్ని. అప్డేట్ చేసి చెప్పాడు. ఒకప్పుడు 10 ఆజ్ఞలైతే యేసుక్రీస్తు వారు 6నే గుర్తు చేస్తున్నాడు. దాని అర్థం మిగతా 4 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు వారు పాటించలేదు అని కాదు, సవరణ జరిగింది. ఇక్కడ 6 అని కనబడ్డాయి కదా.
ఈ 6 ఆజ్ఞలు కాస్త అలాగే 6 ఉన్నాయనుకుంటే మళ్ళీ పొరపాటు. అదే యేసుక్రీస్తు వారి కాలంలోనే ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా అమల్లోనే ఉంది. 10 కాస్త 6 6 కాస్త ఇంకా కుదించబడ్డాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడండి ప్రియులారా. ఆయన సద్దుకాయల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చారంట. బ్యాచ్ సద్దుకాయల నోరు మూయించాడట యేసుక్రీస్తు వారు. చూద్దాం, తాడో పేడో తేల్చేసుకుందాం, ఆయన నేను అసలు ఎంత జ్ఞానం ఉందో చూద్దాం, ఆయన ఏంటో మనమేంటో తేలిపోవాలి ఈరోజు అని వచ్చారండి. వచ్చి వారిలో ఒకడట ధర్మశాస్త్రోపదేశకుడట, అంటే ధర్మశాస్త్రం తెలిసిన ఉపదేశకుడు, ధర్మశాస్త్రోపదేశకుడట. ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిది ఉన్న ఆజ్ఞ. ముఖ్యమైనది ప్లస్ మొదటిది అన్నాడంటే నెక్స్ట్ 10 చెప్పాడా? మళ్ళీ ఏం చెప్పాడు చూడండి 29లో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను నది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. మొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ చెప్పాడు. నెక్స్ట్ చదివితే మీకు 3వ ఆజ్ఞ వస్తుందా? లేదు. ఎన్ని వచ్చాయన్నమాట? 2కి వచ్చాయా? మొత్తం 2కు కుదించబడిందా? ఒకప్పుడు 10 కనబడ్డాయి, 10 కాస్త ఒక కుర్రాడు వచ్చేసి నేను నిత్య జీవానికి వారసున్నవ్వాలంటే ఏం చేయాలంటే ఒక 6 ఆజ్ఞలు చెప్పేసి ఇవి పాటిస్తున్నామని అడిగాడు. 6 చెప్పేసి మిగతా 4 వదిలేశాడని కాదని అర్థం. సవరణ జరిగింది, కుదించి చెప్తున్నాడు. అంటే దేవుని కార్యము నూతనమవుతుంది. దేవుని కార్యము, ఆయన చేయాలనుకున్న కార్యం, ఆయన కోపములో, ఆయన భీకరమైనటువంటి కోపంతో, ఆవేశంతో ఆయన పిల్లల మీదకి వచ్చినటువంటి ఆయన ఆ భయంకరమైనటువంటి ఆ పగ రగిలిపోతున్నది కాస్త దేవుడు తన వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మెల్లిమెల్లిగా ఏం చేస్తున్నాడంటే విస్తృతంగా అనేకమైన ఆజ్ఞలు నా పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు. నేను ఇచ్చినటువంటిది నేను కుదించి వాళ్ళకి ఏం చేసి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? ఒక 6 చెప్పాడు యేసుక్రీస్తు వారి ద్వారా. అలా 6 నుంచి కాస్త ఇలా 2కి వచ్చిందనమాట. 1, 2 ఈసారి 2 పాటిస్తే అందులో మొత్తం ధర్మశాస్త్రమే ఉంటుందట. అదే ఆ తర్వాత ముక్కలు ఉంటుంది. 40వ వచనంలో అదే అంటాడు, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని అంతే. అందులో 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి, అందులో ఇంతకుముందు చదివిన 6 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అంటే 2 చాలా ఎంత నూతన పరిచేసాడు చూడండి. దేవుడు ఆయన కార్యాన్ని నూతనపరచడానికి ఎంత చక్కగా ఆలోచన చేసి, సరే నాయన మీరు అన్నట్టుగా కొడక హబ్బక్కుకు నువ్వు అడిగినావు కదా, నా కార్యాన్ని నూతనపరచానన్ను అడిగావు కదా, నేను నా కార్యాన్ని చేయబోతున్నానంటే ఆ కోపాన్ని తగ్గించుకోనమని అడిగావు కదా, ఇదిగో నా కార్యాన్ని నూతనపరచాలనే ఉన్నాను నేను. 10 ఆజ్ఞల నుంచి 6 ఆజ్ఞలకు వచ్చినట్టు కనిపిస్తుంది. 6ను కాస్త 2గా చేసి ఈ 2 మొత్తం ధర్మశాస్త్రము, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ అందులోనే ఉన్నాయి. ఇదే బేస్ అంటున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ముక్కల్ని పాటించడం కష్టమా అండి? ఈ రెండింటిని పాటించడం కష్టమా చెప్పండి? బాగా బైహాడ్ చేయండి. 36వ వచనము నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 3 వచనాల్ని బైహాడ్ చేయండి. కంఠపాఠంగా మొత్తం అన్నింటిని బైహాడ్ చేసి వీటిని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుని, ఇవి నేను ఖచ్చితంగా పాటించాలి. ఇందులోనే ఏముందట? ధర్మశాస్త్రం అంతా ఉంది, ఇమిడి ఉంది అంటున్నాడంటే ఇంకెంత గొప్ప కదా. ఇక్కడ ఇలా చెప్పి ఇంకా తగ్గించి ఏం చేసాడు తెలుసా? ఒకే ఆజ్ఞ కనిపిస్తుందండి. ఇంకా ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని ఇంకా కొట్టివేశాడు. ధర్మశాస్త్రము మీకును మాకును మధ్య ఉన్నటువంటి ఆ గోడను తీసేశాడు అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలోకి వెళ్ళేసరికి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత
మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసేసాడు, తీసేశాడంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నదంతా ఎసెన్స్ని పిండి మనకు ఇచ్చేశాడట. ఆ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఎలా ఇచ్చాడంటే, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 13:34 ఈ మాట చదివితే ఎంత గొప్పగా ఉంది చూడండి. యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ అంటున్నాడండి. ఏంటి ఎంత బాగుంది చూసారా? క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించాలంటే అంతా హోల్ అండ్ సోల్గా ప్రేమ, అంతేనండి. ఇంకా ఏంటి మొత్తం బైబిల్ అంతట్లో ద టాప్ మోస్ట్ థింగ్ ఏంటో తెలుసా? లవ్. అందుకే ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన పత్రికలు, మొదటి పత్రికలు పౌలు గారు ఏమంటాడు? పౌలు గారు ఏమన్నారు? ప్రేమ అన్నిటికంటే, దేన్నైనా తీసుకోండి, ప్రేమ పక్కన ఇంకేదైనా పోల్చండి, ప్రేమ ఆ పక్కన ఇంకేదైనా పోల్చండి, ప్రేమ దేంతో పోల్చినా అన్నిటికంటే శ్రేష్టమైనది అంటాడండి. ఇది ఫైనల్ అండి. ఆ ప్రేమ ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, ఆ ప్రేమ ఉంటే నీ సహోదరులను ప్రేమిస్తావు, ఆ ప్రేమ ఉంటే చుట్టూ అంతా ప్రేమ, అంటే ప్రేమమయంగా ఉంటుంది అని చెప్తాడండి. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకున్నది ఏ ఆజ్ఞ? నిజంగా కొత్త ఆజ్ఞ కాదంటారా? అందుకే ఏమన్నాడు దీన్ని? క్రొత్త ఆజ్ఞ, లవ్. దేవుడు తన కార్యాన్ని నూతన పరుస్తూ ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞలో ఎన్నో ఇమిడి ఉన్నాయి. అలాగని మిగతాయి చాలా వదిలేశాడు అనుకోకండి. అలా ఎన్ని మిగిలి ఉన్నాయో, ఎన్ని ఇమిడి ఉన్నాయో ఇందులో, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే పాఠాన్ని కంటిన్యూయేషన్ పార్ట్ 2గా మాట్లాడతాను. దేవుడు నూతన పరిచినటువంటి కార్యాలు ప్రపంచానికి అర్థం కాలేదు. సంవత్సరములు జరుగుచుండగా దేవుడు నూతన పరిచినవి ఉన్నాయండి. ఆ నూతన పరిచినవి ప్రక్కనెట్టేసి క్యాలెండర్ను చూస్తున్నారు, ఆ కాలమును, దినములను, మాసములను, సంవత్సరములు చూస్తున్నారు. నాయన మీరు అది చూడకండి అని చెప్పాడండి. వాటిని చూడకండి. అవే ఉంది. యూదుల క్యాలెండర్లో ఒకటి వస్తుంది, తెలుగువారి క్యాలెండర్లో ఒకటి వస్తుంది, గ్రెగోరియన్ క్యాలెండర్లో ఒకటి వస్తుంది నాయన, దాంట్లో ఏముంది? కానీ అది కాదు నువ్వు చూడాల్సింది. నేను నూతన పరుస్తున్న వాటిని నువ్వు చూడు. వీటిని నీవు మనసులో పెట్టుకుంటే ఇవి నీకు నూతన జన్మనిస్తాయి. అందులోంచి నూతన పడిన నీవు దేవుడున్న లోకానికి చేరే బాట సుమగనం అవుతుంది. ఇవి పక్కన పెట్టి మనం ఏం చేసినా దేవుని బాధ పెట్టిన వారం అవుతాం. అలాంటి వారుగా మీరు ఎవ్వరు ఉండకూడదని కొత్త నిర్ణయాలతో నూతనంగా మీరు దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. విలువైన సంగతులు మాకు నేర్పించారు తండ్రి. మేము నేర్చుకుంటున్నటువంటి ఈ మాటలు మాతోనే సమాధి కాకుండా అనేకులకు మేము పంచిపెట్టే వారంగా ఉన్నట్లు కృపత ఇచ్చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. డాడీ, నేను మీకు ఎప్పుడు పుట్టాను డాడీ? పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత పుట్టావమ్మా.